ఒక వ్యక్తి గురించి కానీ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనగా మాకు తెలుగు రాయడం కూడా కష్టం. ఇంగ్లీష్ రాయదు ప్రొనౌన్స్ అనేది ప్రత్యేక ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఒక స్థలం గురించి ప్రత్యేకం ఒక విషయం గురించి దీన్ని రెండు విధాలు ప్రత్యేక విషయం గురించి స్థలం గురించి ఏదైతే చూపించే సర్వనామం అంటారో దాని గురించి మాట్లాడే సంభాషణ అనొచ్చు. ప్రత్యేక పర్సన్ స్థలము విషయం గురించి ఏదైతే చూపించేదాన్ని డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. తర్వాత దాన్ని చెప్పేసి ఇష్టం వచ్చిన మార్చుకోవచ్చు. ప్రత్యేక విషయం గురించి మాట్లాడడం ఏలెత్తి చూపించే సర్వనామంని వేలెత్తి చూపించే సర్వనామే డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇది ప్రాపర్ ఆర్డర్. ఇక మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని బయాట ప్రాక్టీస్ అయినాక అర్థం తెలిసిన తర్వాత ఏ రూపంలో పోయినా చెప్తుంది. సర్వనామం ఇది సర్వనామం పేరుకు బదులుగా పిలిచేదాన్ని సర్వనామం, పేరు పిలిచేదాన్ని నామవాచకం. ఓకే సార్, లుక్ ఎట్ ద పాయింట్. ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఈ ఫస్ట్ పర్సన్ దగ్గర ఒక ఐటమ్ ఉంది. ఈ సెకండ్ పర్సన్ దాన్ని చూసి ఇతని దగ్గర ఉన్న విషయం ఇతనికే తెలుస్తుంది. ఇప్పుడు మనం సడన్లీ సార్ ఇంటికి వచ్చినాం, ఎన్ని రూమ్లు ఏందనేది మనకేం తెలుస్తుంది? చూస్తే ఉన్నాం ఇక్కడ సార్ అడిగితేనే చెప్తాడు కదా. ఇప్పుడు వాళ్ళని ఇంటికి పోతే సడన్ ఇళ్ళలో మనం బయట కూర్చుంటాం. సార్ ఇల్లు బాగుంటే 2 ఏళ్ళు సార్ అంటే 2 ఏళ్ళు, ఎన్ని రూమ్లు సార్ అంటే 2 బెడ్రూమ్ అంటుంటాడు. ఓకే, 3 బెడ్రూమ్ అంటుంటాడు. సార్ ఎంత ఖర్చు వచ్చిందా ఇవన్నీ జనరల్గా అంటుంటాం. ఎప్పుడు ఆయన దగ్గర మనం పోయి సెకండ్ వ్యక్తి ఇద్దరు కలిసి మూడో విషయం గురించి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ గురించి ఇద్దరు డిస్కషన్ చేసినప్పుడు ఒక పెన్ను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటుండు, ఇదేం చేయాలి, ఇతని వస్తువు ఇతడు ఏం చేయాలి, క్వశ్చన్ వేస్తుండు. వాట్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ దిస్ సార్ అంటున్నాం, వాట్ ఈజ్ దిస్ సార్ అంటున్నాం. అంటే మీకు తెలుసా తెలియదాన్ని తెలుసుకోవడానికి రకరకాల ఐటమ్ చూపించి వాట్ ఈజ్ దిస్ సార్ అంటున్నాం. మీరేమంటారు, దిస్ ఈజ్ ఎ పెన్. ఇంతే. మరి వాట్ ఈస్ దిస్ సార్, దిస్ ఈజ్ ఏ టేబుల్. వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ ఏ ట్యూబ్ లైట్, అది సీలింగ్ ఫ్యాన్. వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ ఏ డోర్. సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ ఈ గివ్ ద ఆన్సర్ ప్రాపర్లీ. ఇఫ్ ఐ షో మై ఫింగర్, నా ఫింగర్ చూపిస్తే అటువైపు చూసి చెప్పగలుగుతారు, లేకుంటే చెప్పలేరు. అయితే ద డిస్కషన్ ఈజ్ బిట్వీన్ 2 పర్సన్. దీనికి సంభాషణ ఒక వ్యక్తి క్వశ్చన్ వేస్తుంటే ఇంకో వ్యక్తి ఆన్సర్ రిప్లై చేస్తుండు. ఇక్కడ ఏమంటుండు, ఒక వస్తువు ఎవరి దగ్గర అయితే ఉన్నదో అతనికి వస్తువు గురించి తెలుసు, కొత్త వ్యక్తి తెలుసుకోవడానికి ఈ వస్తువును చూస్తూ అడుగుతున్నాడు. వాట్ ఈస్ దిస్ సార్ అంటే ఇది ఏమిటి, ఇది ఏమిటి. వాట్ అంటే ఏమిటని తెలుసుకున్నాం, ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడని తెలుసుకున్నాం, దిస్ అంటే ఏమనుకున్నాం, ఇది ఇతడు ఈమె ఈ విషయం అనుకున్నాం. అంటే ఇక్కడ ఏంది, వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఏమిటి, అది ఏమిటి అని వస్తుందా, ఇది ఏమిటి. క్లియర్ అయిపోయింది కదా. వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఏమిటి, ఇది ఏమిటి అని ఇంతకుముందు మనం అనుకోలే. దిస్ అంటే ఇది ఇతడు ఈమెనే, మళ్ళీ అది ఉండదు. మనం 4 మీనింగ్ తీసుకున్నాం. దిస్ అంటే ఇది ఇతడు ఈమె ఈ విషయం, ఇది ఏమిటి. ఇక్కడ ఎంత క్వశ్చన్ వేసిండో దానికి ఆన్సర్ ఏమంటాడంటే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ పెన్ అన్నది. ఇక్కడ ఏ అనేది ఆర్టికల్, ఇది ఒకటే పెన్ను. దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ ఈజ్ ఏ పెన్ అంటాడు. ఇది ఒక కలము. ఇతడు వేసిన క్వశ్చన్కు ఆన్సర్ క్లియర్ అయిపోయింది. ఓకే, ఏమంటాడు, దిస్ ఈజ్ ఏ పెన్ అన్నాడు. ఇతడు కరెక్ట్ చెప్పింది అనుకొని ఇతని కన్ఫ్యూజ్ చేయడానికి సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఏం వేస్తుండే, ఈ ఈజ్ను ముందు తీసుకొస్తుండు, ఇక్కడ దిస్ క్రాస్ చేసిండు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దింపిండు. దీని ఏమని చదువుతున్నాం, ఈజ్ దిస్ ఏ పెన్ అంటే ఇది ఒక కలమా, ఇది ఒక కలమా అంటే ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాదు, హెల్పింగ్ వెర్బ్ క్వశ్చన్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ దిస్, మీకు ఏమీ తెలియనప్పుడు ఏదో తెలుసుకున్నారు. ఓకే, తెలియనప్పుడు ఏదో తెలుసుకున్నారు. తెలిసిన తర్వాత ఇది పెన్నేనా,
ఇది ఏ కలం, ఇది పెన్ అంటే ఎస్ షార్ట్ ఆన్సర్. ఈ ఎస్ అనేది షార్ట్ ఆన్సర్, అవునండి అని ఒప్పుకోరు. లాంగ్ ఆన్సర్ ఏంటి? ఎస్ దిస్ ఈజ్ ఏ పెన్, అవును ఇది ఒక కలం. ఫస్ట్ ఏం తెలియనప్పుడు ఏమో ఏంటిదని తెలుసుకున్నాము, తెలిసిన తరువాత అది ఫలానా ఐటమ్ అని అనుకున్నప్పుడు ఎస్ అనేది షార్ట్ ఆన్సర్ వస్తుంది, ఇదేమో లాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఎస్ దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ ఈజ్ ఏ పెట్టాలి, ఏ పెట్టాలి. దిస్ ఈజ్ ఏ పెన్, ఇదొక కలము అని పెట్టేసినాం. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మూడో క్వశ్చన్, ఇతని కన్ఫ్యూజ్ చేయడానికి సందర్భం బట్టి ఏమంటే ఈజ్ దిస్ ఏ పెన్సిల్, పెన్నునే చూపిస్తున్నా, పెన్సిల్ అంటున్నా. నేను చైర్ మీద కూర్చున్న చైరే చూపిస్తున్నా, స్టూల్ అని అడుగుతున్నా. అంటే మీకు నెగిటివ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెన్నునే చూపిస్తూ ఈజ్ దిస్ ఏ పెన్సిల్ అంటున్నా. చూపించేది పెన్నే, ఈజ్ దిస్ ఏ పెన్సిల్ అంటున్నా. చూపించేది వైట్ షర్టే, ఈజ్ దిస్ ఏ రెడ్ షర్ట్ అంటున్నా. అంటే మీరు ఏమంటారు? నో. నో అంటే కాదన్నారు. నో, లాంగ్ ఆన్సర్ ఏంది? నో దిస్ ఈజ్ నాట్ ఏ పెన్సిల్. రైట్, నో దిస్ ఇస్ నాట్ ఏ పెన్సిల్, కాదు ఇది పెన్సిల్ కాదు అంటున్నాం. మళ్ళీ ఫోర్త్ వన్ క్వశ్చన్ ఏంటంటే isn't this a pen? ఇది ఒక కలము కాదా? మీ పేరు వేణుగోపాల్ రెడ్డి గారు కాదా? మీ పేరు విజయ్ కుమార్ కాదా? అంటే ఇద్దరికి తెలిసిన విషయాలు మాత్రమే మాట్లాడుతుంటాం. డైరెక్ట్ వచ్చి ఆర్ యూ మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ఎస్ సార్, టెల్ మీ సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటాడు. నో ఎస్టర్డే యూ కేమ్ సో ఆల్సో, ప్లీజ్ ట్రై టు కమ్ టు ద పిఎస్ అండ్ యూ హ్యావ్ టు టెల్ ద యువర్ సిచ్యువేషన్ దేర్ ఓన్లీ అంటాడు. అంటే ఇది మీ పేరు అదేనా అన్నప్పుడు ఈజెంట్ దిస్ ఏ పెన్, ఈ పెన్ మీది కాదా అన్నట్టు. అంటే అతను ఏమంటుంటాడు? కాదంటే మళ్ళీ ఎగిరిపోద్దని ఎస్ అనే యాక్సెప్ట్ చేస్తుంటావు. నన్ను ఎక్కడో చూసిండు, నా పేరే పెట్టి పిలుస్తుండు, నా గురించే మాట్లాడుతాడు, 100% ఈయన నాకు గుర్తుపట్టిండు. లేకుంటే డైరెక్ట్ నా పేరు తెలియదు. ఇజంట్ దిస్ ఏ పెన్ అంటే ఎస్ దిస్ ఇస్ ఏ పెన్, అవును